ఇవాల్టి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న కక్ష సాధింపులు చివరికి తారాస్థాయికి చేరాయనే ఒక చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతుంది. చివరికి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసే విధంగా తీర్మానం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి కాళేశ్వరంపై కొనసాగుతున్న ఈ కుట్రల పరంపరను, ప్రహసనాన్ని? ఒక 3 పదాలలో చెప్పాలని అంటే, కోరి ఎన్నుకొని ప్రభుత్వంలోకి తెస్తే కాంగ్రెస్ విధానం ఎట్లా తయారైంది అని అంటే, బీజేపీతో కుమ్ముక్కై కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, కేసీఆర్ని చంపేయాలి, ఆంధ్రలో తెలంగాణని కలిపేయాలి. ఈ 3 వీటిని ముందు పెట్టుకొని ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ప్రతి క్షణము ప్రతి అడుగులో ఇది కనిపిస్తూ ఉంది స్పష్టంగా. 67 సంవత్సరాలు పరాయి పాలన కింద నలిగిపోయి, ఆత్మాభిమానాన్ని కోల్పోయి, సంపదని కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, ఒక న్యాయబద్ధంగా నరమేధాన్ని అనుభవించిన తెలంగాణకి విముక్తి తీసుకొని వచ్చి కరెంటు మెరుపులు అయితేంది, తర్వాత నీళ్ళ ప్రతి మంచి సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి ప్రజలకు ఇచ్చి, తర్వాత అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపించిన తెలంగాణ జాతిపిత, తర్వాత తెలంగాణ సాధించిన అంటే ఒక తక్కువ సమయంలో తక్కువ వనరులతోని దేశాన్ని మెప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని మలినపరచాలి, ఆయనని మనోవేదనకి గురి చేసేసి ఆయనని చంపేయాలనేంత దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ ప్రతి క్షణము ప్రతి చర్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానివ్వండి ఇవాళ అదే చేస్తూ ఉన్నది. అది చేసేదానికోసము ప్రతి దొరికిన అడ్డదారిని ఎలా ఎంచుకొని ఇవాళ చట్టాన్ని, న్యాయాన్ని, తర్వాత పద్ధతుల్ని, తర్వాత వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకొని వాటిని దుర్వినియోగపరిచి ఇవాళ కేసీఆర్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద ముప్పేట దాడి చేస్తున్న క్రమం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ఎంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నదనంటే ఇంతకైనా ప్రమాదం ఉండదు ఇంకా తెలంగాణ అస్తిత్వాన్ని. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చెప్పి చేసిండు. తెలంగాణలో తెలంగాణ స్మృతులు లేకుండా చేస్తానన్నాను. తెలంగాణ అభివృద్ధి స్మృతులు కనిపించకుండా కేసీఆర్ చేసింది ఒకటి కూడా కనిపించకుండా చేస్తానన్నాడు. నీ కక్ష కోసము, నీ కార్పణ్యాల కోసము ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క సంపదను నాశనం చేసే కార్యక్రమం, తెలంగాణ పొలాలకు వచ్చే నీటిని రాకుండా గోదావరిలో కలిపేసేసి, కృష్ణలో కలిపేసేసి ఆంధ్రకు తరలించే కార్యక్రమమా? ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? ఇంతకన్నా అధ్వానం ఏమన్నా ఉంటుందా? ఒక పీసీ ఘోష్ కమిషన్ ఒక కమిషన్ వేసి ఆయనతో ఒక రిపోర్ట్ రాపించినారు. ఎందుకు అనంటే పూర్తిగా ఏకపక్షంగా, తర్వాత కనీసము ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక ఆరోపణ నిర్ణయించే ముందు ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నావో వాళ్ళకి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆరోపణలు కనుక నువ్వు చేస్తున్న క్రమంలో, ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో కనీసం ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేదో దయాదాక్షిణ్యం కాదు, చట్టబద్ధంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో చట్టబద్ధంగా ఉన్నది. అది చట్టబద్ధంగా ఏంటంటే అవకాశం ఇవ్వాలి, విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి, క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇట్లాంటిది ఏది లేకుండా ఏకపక్షంగా ఎన్నుకొని అర్ధసత్యాలు, అసత్యాలను బేస్ చేసుకొని వాటి మీద ఆధారపడి ఇవాళ ఒక చెత్త అంటే పూర్తిగా పనికిరాని పద్ధతుల్లో ఒక చెత్త నింపి ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఇలా దాన్ని బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం ఏదైతే ఉన్నదో, తెలంగాణ పోలీసులు ఒకవేళ నిజంగానే అందులో ఏదైనా నష్టదాయకంగా జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది అని కనుక ఒక నిర్ణయానికి వస్తే, అది కూడా పద్ధతి ప్రకారంగా నిర్ణయానికి వస్తే, తెలంగాణ పోలీసులు ఏమైనారు? తెలంగాణ పోలీసులు, నీ పోలీసుల మీద నీకు నమ్మకం లేదా? మేమేమి అబ్జెక్ట్ చేయలే కదా. ఇవాళ మీరు 1000 కేసులు పెడతా ఉంటే మేము కొట్లాడుతున్నాం కదా. మామూలు సామాన్య కార్యకర్త మీద కూడా కేసులు పెట్టి
హింసిస్తూ ఉంటే మేము తెలంగాణ పోలీసులతో కోట్లలో కొట్లాడుతూ ఉన్నాం. అవును. ఇవాళ తెలంగాణ పోలీసులు అంటే తెలంగాణ పోలీసుల్ని కూడా అవమానపరిచినారు. నీకు నమ్మకం లేదు తెలంగాణ పోలీసుల మీద? అసలే బేస్లెస్ అలిగేషన్స్ ఇవి, ఎస్ టెయింటెడ్ అలిగేషన్స్ ఇవి. ఈ అలిగేషన్స్ అనేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రాసిన రిపోర్ట్ ఇది. అంటే జగం విద్య అనేది ఏదో ఒక ఇది ఉన్నది, గజం విద్య జగం విద్య. కనిపించే నీళ్లు కనిపించట్లేదు అని అంటున్నారు. కనిపించిన అంటే అందరి ప్రజలందరికీ కనిపించే ప్రాజెక్టులు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, కాలువలు కానీ, సొరంగాలు కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద మోటార్లు కానివ్వండి, ఇవన్నీ ఏం కనిపించట్లేదు, లేవని అంటున్నారు. మరి లేని దాన్ని నాశనం చేసేది ఏంటి? ఓకే, అంటే ఒక హోల్సేల్గా మొత్తం ప్రజలందరినీ మభ్యపెట్టే కార్యక్రమం. ప్రజలనే వాళ్ళు ఆలోచించరు అనేది, వాళ్ళ ఆలోచన శక్తిని అవమానపరచడము, వాళ్ళు అర్థం చేసుకున్న శక్తిని అవమానపరచడము. ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. ఆశ్చర్యపోతా ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళు మంతున్న ఒక వ్యవస్థలో నేను కూడా భాగస్వామిని సిగ్గుపడతా ఉన్నాను. ఏమున్నది ఇందులో? ఏకపక్షంగా రాసినారు, ఏకపక్షంగా కనీసం అవకాశం ఇవ్వకుండా, ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పూర్తిగా చెత్త అంతా ఇందులో నింపేసేసేసి కేసీఆర్ గారిని మలినపరిచేదానికోసము బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతిలో, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయ్యి ఈ రిపోర్ట్ రాసినారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏందనంటే అబద్ధాల పుట్ట. కేసీఆర్ గారిని మలినపరిచే దానికోసం ఉద్దేశించిన ఒక ఆయుధం. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని అవమానం చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచిన వ్యక్తిని అవమానపరుస్తా ఉన్నాం, నాయకుని అవమానపరుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తక్కువ సమయంలో అత్యంత గొప్పగా అభివృద్ధి చేయగలుగుతాం, ప్రజలకి ఉపయోగకారకంగా పరిపాలన చేయగలుగుతామని నిరూపించిన ఒక మహోన్నతమైన నాయకుడిని ఇవాళ చంపే కార్యక్రమం పెట్టుకున్నారు. మానసికంగా హింసించి అతన్ని పరువు తీసే కార్యక్రమం పెట్టుకొని అతన్ని చివరికి చంపాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదా? మధ్యయుగాలకు పోదామా? శ్రీశ్రీ గారి మాటల్ని నిజం చేద్దామా? మనది ఒక బతుకేనా? కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె ఇట్లనే బతుకుదామా? ఆత్మాభిమానం లేదా తెలంగాణ ప్రజలకి? విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది కదా. అనగారిన ఈ సమాజాన్ని అణిచివేత నుంచి, దోపిడి నుంచి, పరాయి పాలన నుంచి విముక్తి పరిచిన ఒక వ్యక్తికి అవమానం జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తి మీద ముప్పేట దాడి చేస్తూ ఉంటే, ఆయన కుటుంబాన్ని చీల్చి ఆయన కుటుంబంలో వ్యక్తులనే ఆయన మీద బాణాలుగా ప్రయోగిస్తూ ఉంటే మనుషులం కదా మనం? తెలంగాణ నెత్తురు రక్తం లేదా? సిగ్గు లేదా మనకి? ఈ రకంగా ఎక్కడికి పోతాం? ఏం సాధిస్తాం? ఈ ప్రలోభాలతోనే ఏం సాధిస్తాం? సభలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బయట ఉన్న వాళ్ళకి కానివ్వండి, సోషల్ యాక్టివిస్టులకు కానివ్వండి, తెలంగాణ తపన ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంతకన్నా ఆలోచించాల్సిన తరుణం ఇంకోటి ఉండదు. ఇంతకన్నా అగత్యం ఇంకా పట్టదు. ఇంకా అధ్వానం, ఇంతకన్నా అధ్వానం ఏముండదు. మనిషి ఆత్మాభిమానానికి, రాష్ట్రం యొక్క ఆత్మాభిమానానికి, ప్రాంతం యొక్క ఆత్మాభిమానానికి విఘాతం కలుగుతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవడం శ్రీశ్రీ గారు చెప్పింది కరెక్ట్. మనది ఒక బతికేనా? కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి చెత్తను తీసి చించి వాళ్ళ ముఖాలు కొట్టాల్సిన అవసరం ఉన్నది. 82, 83 కేసులున్నోడు పరిపాలన చేస్తే ఇంతకన్నా అధ్వానం ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా సిగ్గు రావాలి.
మీ అధిష్టానం ఆధీనంలో లేని పరిస్థితి మీరుంటే, ఎవడో మిమ్మల్ని ఆడిస్తుంటే మీకు సిగ్గున్నదా? మీ నాయకత్వానికి సిగ్గున్నదా? కాబట్టి ప్రజలు మేల్కోకపోతే ఏమి ఉండదు. దుర్మార్గమైన పరిస్థితుల్లో కొట్టుకొమిట్లు ఆడుకోవాల్సింది. ఇవాళ పరిపాలన జరుగుతుందండి. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నీళ్లున్ని, వర్షాలు విపరీతంగా వర్షాలు వస్తే కూడా ఒక్క చెరువు కట్టదగలేదు. ఇవాళ వరదలు వస్తుంటే ఎన్ని చెరువులు తెగుతున్నాయి, ఎన్ని ఊళ్ళకి నీళ్ళు వచ్చి ఎంత అధ్వానం అవుతా ఉంది. 100 సంవత్సరాలు కాదండి, చరిత్ర ఉన్నప్పటి నుంచి కామారెడ్డిలో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయా? అట్లా కొట్టకపోయిందా కామారెడ్డి అన్నాడనా? చెరువుల మీద నియంత్రణ లేదు, యూరియా మీద నియంత్రణ లేదు, ప్రజా పంపిణీ వ్యవస్థ మీద నియంత్రణ లేదు. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన పాపాన పోయినారండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక అంటే ఒక మంచి వ్యవస్థ, సువ్యవస్థ ఏదైతే ఏర్పాటు చేసి అన్ని రకాలుగా మంచిగా జరుగుతున్న పరిస్థితిలో నుంచి ఇవాళ పూర్తిగా అల్లకల్లోలమైన పరిస్థితిలో పడితే ప్రజల దృష్టి అటు పోకుండా ఉండేదానికోసము ఒక పెద్ద సమస్య, చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యలు క్రియేట్ చేసి ఆ పెద్ద సమస్యల సుడిగుండంలో ప్రజలను పడేసేసేసి ఒక వికృతమైన కేలిని ఇవాళ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఇవాళ ప్రజల మీద నెట్టేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఏంది? ఈ మేధావులు అనుకున్న వాళ్ళంతా వాళ్ళకి ఊడిగం చేయడం ఏంది? ఎక్కడికి పోతున్నాం మనం? చదువుకున్న వాళ్ళమేనా? అసలు బుద్ధున్న వాళ్ళమేనా? సార్, మనం చూస్తున్నాం భరత్ గారు భావోద్వేగానికి గురవుతున్న సందర్భం కనిపిస్తోంది. వాస్తవానికి పూర్తిగా 14 ఏళ్ల పాటు ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న తెలంగాణని 10 ఏళ్ల కాలంలోనే ప్రగతి ప్రస్థానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి నాయకత్వంపై బురద జల్లే కుట్రలను తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతోంది. తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసి మరోసారి తెలంగాణను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక కుట్ర ఏదైతే కొనసాగుతుందో, ఈ కుట్రను ఛేదించేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఏకం కావాలి. తప్పకుండా మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భరత్ గారు చాలా స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. శ్రీధర్ గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా గులాబీ జెండాను లేకుండా చేసే రకరకాల కుట్రలు కుతంత్రాలు, కేసీఆర్ గారిపై జరిగిన కుట్రలు మనం చూసాం. ఆ సమాజం అంతా కూడా ఏ విధంగా తిప్పికొట్టిందో తెలంగాణ సాధించుకున్నాం మనం చూసాం. 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి పథంలో కొనసాగించడంతో పాటు తెలంగాణ దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను, తాగునీటి కష్టాలను, ప్రజలకు సంబంధించిన కరెంటు కష్టాలను తీర్చి తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన నాయకత్వంపై ఈరోజు బురద జల్లే రకరకాల ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారిపై అనేక రకాల కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంని ఒక బూచిగా చూపించి రకరకాల పన్నగాలు పన్నుతా ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది 3 పార్టీలు కలిసి చేస్తున్న ఈ ముప్పేట కుట్రను? ఇవాళ బహిర్గతం అయిపోయింది. గత కొంతకాలంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ పరివారం సిబిఐకి అప్పగించండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు తలొగ్గాడు రేవంత్ రెడ్డి గారు. నీకు స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో అధికారం ఉంటుంది. ఇంకా కమిషన్ విషయంలో కోర్టు ఏంటో ఇంకా చెప్పలేదు. కోర్టులో ఉంది వ్యవహారం. కోర్టు ఒక తుది తీర్పు ఇవ్వాలి. ఏమి లేకుండానే ఆదరబాదరేగా అర్ధరాత్రి అసెంబ్లీ పెట్టి సిబిఐ ఎంక్వైరీకి రెఫర్ చేయడం, అంత కొంపలే వంటుకుపోతున్నాయి. కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగొచ్చు కదా, బహుశా 7th డేట్ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అంటే ఆదరాబాదరాగా సిబిఐకి రెఫర్ చేయడం అంటే కేసీఆర్ గారిని బద్నాం చేసే కుట్ర ఒకటైతే, తెలంగాణ సంపదను మళ్ళీ పక్క రాష్ట్రానికి దోచిపెట్టే కుట్ర ఇంకోటి. ఇవాళ ఒక విచిత్రమైన సన్నివేశం తెలంగాణలో మనం చూస్తున్నాం, దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీకి బి టీమ్గా పనిచేస్తుంది.
తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా పనిచేస్తాను. చంద్రబాబు నాయుడు ఏదైతే తెలంగాణ నీళ్లను పరోక్షంగా దోచుకోవడానికి ఒక ఎత్తుగడగా బనకచెర్ల ప్రారంభించాడో దానికి అనుకూలమైన విధానాలు రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. అక్బరుద్దీన్ గారు అసెంబ్లీలో ఆయన ప్రశ్నించారు చాలా సూటిగా, కాళేశ్వరాన్ని ఎందుకు మీరు రిపేర్ చేయరు, కమిషన్ గురించి మీరు ఎందుకు సరిగ్గా లోతైన అధ్యయనం చేయరు, అసలు ఏం జరిగింది అనే దానికి సమాధానం లేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ. ఇక జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఈ 3 ప్రాజెక్టులు పనికిరాకుండా పోయినాయి, 20,000 కోట్లు వృధా అయిపోయినాయి ఆయన అంటారు. 1,00,000 కోట్లు వృధా అని ముఖ్యమంత్రి అంటాడు. కాళేశ్వరం చాలా గొప్పది, చాలా గొప్ప ప్రాజెక్ట్ అని ప్రపంచమంతా అంగీకరిస్తాం. కాళేశ్వరం 2 పిల్లర్లు రిపేర్ చేసే దాని చుట్టూ కేవలం 300-400 కోట్లతో అయిపోయే వ్యవహారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు దారాదత్తం చేసి తెలంగాణ ఎడారిగా మార్చే ఒక కుట్రకు ఇవాళ సారథ్యం వహిస్తుంది ముఖ్యమంత్రి గారు, అందులో ఏం సందేహం లేదు. కమిషన్ 600 పైచులకు పేజీలు. హరీష్ రావు గారు అన్నారు 600 పేజీల కమిషన్ రిపోర్టు మాకు సమయం ఇవ్వకపోతే ఎట్లా, కనీసం 2 గంటల సమయం కావాలి చెప్పడానికే, ఇవ్వలేదు, మైక్ కట్ చేశారు, ఆదరాబాదరాగా అసెంబ్లీని ముగించారు. ఇదంతా దేన్ని సూచిస్తుందంటే అనుకోలేదు మొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని. కేసీఆర్ గారు ఇట్లాగే ఉద్యమాలు చేస్తారు, ఇట్లా గతంలో ఉద్యమాలు చేశారు, మళ్ళా వెనక్కిపోయినాయి, ఇట్లాగే కేసీఆర్ గారు కూడా వెనక్కిపోతారు, ఆ ఉద్యమం చల్లబడుతుందని చెప్పేసి చంద్రబాబు మొదట్లోనే అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి ఉన్నప్పుడు అన్నాడు, మక్కలో పుట్టి పువ్వులో మాడిపోయే ఉద్యమం ఇది, దీంతో అయ్యేది కాదు పోయేది కాదు. కానీ కేసీఆర్ గారి దీక్ష పట్టుదల, ఆయన ఉద్యమ స్ఫూర్తి రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. కేంద్రం తలవంచాల్సి వచ్చింది అనివార్యంగా ఆయన దీక్షతో. రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా ఎట్లా చేయాలి, ఈ విఫల రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్లాగో సమైక్య రాష్ట్రంగా మార్చాలి అని పెద్ద కుట్రకు తెరలేపే కార్యక్రమంలో మోడీ గారు కూడా ప్రధాన పాత్ర వహించారు. రాష్ట్రం ఏర్పడింది జూన్ 2న రాష్ట్రం అధికారికంగా అవతరించబోతోంది 2014లో. తెలిసి కూడా కేసీఆర్ గారికి అప్పటికి మెజారిటీ వచ్చేసింది, 63 సీట్లు వచ్చాయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న విషయం తెలిసి కూడా రాష్ట్రం ఏర్పడడానికి 4-5 రోజుల ముందు ఆదరాబాదరాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పరిగెత్తడం, అక్కడ మోడీ గారు ఒక క్యాబినెట్ నిర్ణయం కానీ ఆ పార్లమెంట్లో చర్చించడం కానీ ఇలాంటి ప్రక్రియ ఏమీ లేకుండా ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు దఖలుపరిచారు. ఆ రోజే సంకేతం, అదే తొలి సంకేతం. భవిష్యత్తులో మోడీ గారు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాడు, ఆయన తెలంగాణకు అనుకూలంగా ఉండడం చెప్పడం కోసం 11 ఏళ్ల కిందటే పునాది పడేది. ఆ తర్వాత ఓ సందర్భంలో అన్నాడు ఆయన, తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి. అంటే ప్రధానికి ఎంత అక్కసుందో తెలంగాణ మీద చాలా సందర్భాలు. మనకు ఒక జాతీయ ప్రాజెక్టు ప్రకటించలేదు, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదు, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదు, ఇట్లా వరుసపెట్టి చూస్తుంటే ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం మోడీ గారు ఏమి చేయలేదు. అలాగని ఇక్కడున్న బీజేపీ నాయకులు, ఇక్కడున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు ఎవరైనా సరే తెలంగాణ ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేయలేదు. కారణం ఏమిటి అంటే తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలనే ఒక కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో జత కలిసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చాడు. ముఖ్యమంత్రి సిబిఐకి ఇస్తారు, సరే చాలా రాష్ట్రాల్లో జరిగిన అంశమే, కానీ మీరే కదా వ్యతిరేకిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా విచారణ ఎదుర్కొంటూ ఉంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ జీవ సంస్థలని విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అదే సిబిఐకి అప్పగించడం అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేని విషయంలో? కేసీఆర్ గారిని ఇబ్బందుల పాలు చేయాలి, భారత రాష్ట్ర సమితి అనే తెలంగాణను రక్షించే పార్టీని లేకుండా చేయాలి,
మళ్ళా తెలంగాణను స్వాధీనం తెచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్కు దఖలుపరచాలనే ఒక కుట్రనే కనిపిస్తుంది తప్ప ఇంక వేరే కనిపించట్లేదు. అందుకే చాలా వేగంగా పరిణామాలు కదులుతున్నాయి. మీరు చంద్రబాబు నాయుడు రెండవసారి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వేగంగా, ఎందుకంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన అప్పుడే ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ప్రజలందరికీ తెలిసిన విషయమే. అప్పుడు చెల్లలేదు నాటకాలు, ఆటలు చెల్లలేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ఒక బి టీమ్గా ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నాడో, ఇవాళ ఆడింది ఆట పాడిందే పాటగా సాగుతుంది. అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ దాంట్లో భాగంగానే ఇవాళ వరుస పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణకి ఏం చేయలేదు సరి కదా. తెలంగాణను రక్షించే ఒక పార్టీని, ఒక పార్టీ అధినేతను, తెలంగాణ రాష్ట్ర సాధకుడిని, తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తిని ఇవాళ ఆయన బలిపెట్టే ఒక తీవ్రమైన కుట్రకు తెరలేసింది. నిజంగా భరత్ గారు అన్నట్టు చాలా రాజకీయాలు పక్కన పెడదాం, కానీ తెలంగాణ సమాజం మేల్కోవాలి. తెలంగాణ తెరలయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి, ఆ ప్రమాద గంటలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు మేల్కొనాలి, దీన్ని ఎదుర్కొనాలి, ఢీకొనాలి. న్యాయపరమైన అంశాలు ఉంటాయి, పరిపాలనా అంశాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇవాళ తెలంగాణ అస్తిత్వం, ఆ అస్తిత్వానికి సంబంధించిన ఒక ప్రశ్న తెలంగాణ ప్రజల ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలంతా గతంలో ఎన్ని సందర్భాల్లో ఇన్ని దశాబ్దాల పాటు సమైక్యంగా ఆ స్ఫూర్తిని ప్రదర్శించారు. మళ్ళా ఇవాళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణను తెలియజేయాలి, తెలంగాణను ఆగం చేయాలని ఆలోచిస్తున్నాడో దానికి భిన్నంగా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాళేశ్వరం కనుక ఇట్లాగే శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక దాని రిపేర్లు వాళ్ళు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదనిపిస్తుంది. అట్లా కాళేశ్వరాన్ని పడవ పెట్టేసి దాన్ని లేకుండా చేసి మంచి మాట గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఆయన కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పి. ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే మీరు రాజకీయాలు తెచ్చుకోండి, కానీ కేసీఆర్ ఆనవాళ్ళు కాదు, ప్రజల ఆస్తి కాళేశ్వరం. దాన్ని రక్షించాలి, ప్రజలకు అప్పగించాలి. 300-400 కోట్ల రిపేర్లు చేసి ప్రజలకు ఇచ్చిన తర్వాత మీరేమేం చేసుకోండి. కానీ కాళేశ్వరాన్ని పండబెట్టి గోదావరి నీళ్ళన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు బనకచర్ల సహా అన్ని ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ ప్రజలు తెల్లమొహం వేయడం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలారా, ఉద్యమకారులారా ఆలోచించండి. భరత్ గారు, దాదాపు 20 నెలల నుంచి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డను రిపేర్ చేయకుండా బలిపెట్టడం వెనుక సాగుతున్న కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నట్టుగా కూడా ఈరోజు సర్వే చూస్తూ ఉంటే అర్థమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం సరైనదేనా అని నమస్తే తెలంగాణ నిర్వహించిన సర్వేలో 86% మంది తప్పకుండా ఇది తెలంగాణకు వరప్రదాయని అని చెప్పిన సందర్భం. మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతు చేసి వాడకంలోకి తేవాలంటే 83% మంది ప్రజలు కూడా తప్పకుండా ఇది తెలంగాణకు జీవనరేఖ లాంటి ప్రాజెక్ట్, దీన్ని పడవ పెట్టి గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాలరాస్తే సహించమని స్పష్టం చేసిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ మనోగతాన్ని? అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తిన సందర్భం కూడా కనిపించింది అనేక ప్రాంతాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిలో తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ భావజాలానికి, తెలంగాణ ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఒక క్రమ పద్ధతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదట ముఖ్యమంత్రి గారి ఓపెన్ డిక్లరేషన్ తెలంగాణలో కేసీఆర్ గారి అభివృద్ధి స్మృతులు లేకుండా చేస్తానని ఒక మాట. తర్వాత తెలంగాణ జాతీయ గీతంగా ప్రజలు పరిగణించిన ఒక గీతాన్ని మార్చేసేసి తెలంగాణ ప్రజలు అవమానపడే విధంగా ఇక్కడ ఎవరు సంగీత కళాకారులు లేనట్టుగా, సంగీతాన్ని కూర్చలేని వాళ్ళగా ఒక ఆంధ్ర ప్రాంత సంగీత కళాకారులతో కావాలని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే దానికోసము డెలిబరేట్గా కావాలని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సంగీత కళాకారుడితోని దానికి దర్శకత్వం వహించడం, దాన్ని పూర్తిగా మార్చడం, ప్రజలు పాడుకున్న పద్ధతిని అవమానపరిచే పద్ధతిలో చేయడము, ఆ తర్వాత తెలంగాణ తల్లి ఆ స్మృతిని రూపుమాపే కార్యక్రమము, తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రేరణగా ఉన్న తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చేసేయడము, బలవంతంగా ఆ స్వరూపాన్ని మార్చేసేసేసి సెక్రటేరియట్లో పెట్టడము, ఆ తర్వాత తెలంగాణ వరప్రదాయని ఏదైతే ఉన్నదో కాళేశ్వరం ప్రమాదమా లేకపోతే దుర్మార్గమా తెలియదు. ఇవాళకి కూడా దాని మీద దర్యాప్తు లేదు. అది కూలిపోయిందా, కూల్చివేయబడిందా?
కనీసం ఒక దర్యాప్తు కూడా లేని పరిస్థితి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయని అంటాను. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి అనేదే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఉన్నది. మరి ఈ శబ్దాలు ఎట్లా వచ్చినాయి? ఒకవేళ పేల్చివేసినారా ఎవరైనా దుండగులు? ఒకవేళ దుండగులు పేల్చివేస్తే దాన్ని అది నిర్ధారణ చేయడం పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. దాని పట్ల కొంచెం కూడా ఇది చేయకుండా కేంద్రంగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1.5 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చేస్తుంది. మరి వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ చేసినారు, ఏమైనా శాంపిల్స్ తీసుకున్నారా, ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి పంపించినారా? అట్లాంటిది ఏమీ లేదు. ఎన్నికలు ఉన్నది కాబట్టి ఎన్నికలలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి 1.5 రోజుల్లోనే ఒక రిపోర్ట్ ఇస్తారు. అంటే ఈ ప్రమాదం జరిగిన తీరు కానీ తర్వాత దాన్ని ఉపయోగించుకున్న తీరు చాలా అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. ఈ కమిషన్లో రిపోర్ట్లో ఒక్క అక్షరం కూడా నిన్ను దేనికి పెట్టినారు, దాని కారణాలు పరిశోధన చేయమని అన్నారు. ప్రమాదానికి కారణాలు పరిశోధన చేయమన్నారు. ఒక కంప్లైంట్ ఉంది కదా అక్కడ, ఎవరిచ్చినారు? అది ఎవడు పడితే వాడు ఇవ్వలే. డ్యామ్ సంబంధించిన అది బ్యారాజ్కి సంబంధించిన అధికారులు ఇచ్చినారు. దాని మీద ఏమైంది అసలు? ఇంత మటుకు ఎందుకు చేయలేదని కనీసం ప్రశ్నించిందా ఈ కమిషన్? పోలీసులను పిలిచి ఎందుకు చేయలేదు మీరు అని తర్వాత దాని పట్ల ఏమైనా ఒక సూచన చేసిందా? చేయలేదు. ఎందుకనంటే కమిషన్ని అపాయింట్ చేసిన ఉద్దేశం వేరు, కమిషన్ ద్వారా రాబట్టుకోవాల్సిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ఉద్దేశాలు వేరు. ఆర్గనైజ్డ్ కమిషన్ హ్యాస్ కమిటెడ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను ఓపెన్గా ఇవాళ ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దాంట్లో అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. కావలసుకొని కమిషను ఒక చెత్త రిపోర్టు తయారు చేసేది ఏంటంటే కేసీఆర్ గారిని మలినపరచాలి, తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉండాలి, దీన్ని ఆధారం చేసుకొని కాళేశ్వరాన్ని కూలగొట్టాలి. దానికి మోడీ గారి సపోర్టు, దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. సిగ్గునే ఈ రెండు పార్టీలకి. ఈ దేశాన్ని ఏలిందే ఈ రెండు పార్టీలు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా తెలంగాణకి? ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. 9 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్ళిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి 19-20 లక్షల టన్నుల ధాన్యం పంట ఏదైతే సంవత్సరానికి పండిందో 12-13లో దాన్ని 3.5 కోట్ల టన్నులకి తీసుకుపోయిన మహానుభావుడిని పట్టుకొని ఇవాళ ఆయనని మలినపరచాలి, ఆయనని బదనాం చేయాలి, ఆయనని మానసిక వ్యధకి గురి చేయాలి, ఆయన్ని చంపేయాలి. ఇంత దుర్మార్గులు ఈ రెండు పార్టీలు. ఒక నవోదయ స్కూల్ కూడా ఇయ్యలేని దుర్మార్గమైన పార్టీ బీజేపీ. తెలంగాణ ప్రజల మీద శత్రుత్వాన్ని ఇంతకుముందు మన శ్రీధర్ గారు చెప్పినారు. ప్రైమ్ మినిస్టర్కి అయినంగా కాదు, ప్రైమ్ మినిస్టర్ కాకముందే హైదరాబాద్లో ఒక మాట మాట్లాడి బెజవాడ పోయి ఇంకొక మాట మాట్లాడి దేశంలో ఆయన ప్రభుత్వం ఏర్పడంగానే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్ర గట్టబెట్టి అయ్యాలటి నుంచి ఇవాళ వరకు ఒక్క పైసా కానీ ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క దరిద్రానికి ఒక స్కూల్ కూడా ఇయ్యని నికృష్టమైన చరిత్ర బీజేపీది. బీజేపీతో అట్లాంటి బీజేపీతోని ఇవాళ నిన్ను కోరి ఎన్నుకుంటే వాళ్ళతోని కుమ్ముకై ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క బతుకులు నాశనం చేసే దానికోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ చేసే దుర్మార్గమైన పనులు ఏదైతే ఉన్నదో వీటి మీద మేల్కొనకపోతే ఇవాళ యువతని దీని మీద చర్చ పెట్టించకపోతే యువతతోని తర్వాత విద్యార్థులతో చర్చ పెట్టించకపోతే మన గతి అదో గతి. మళ్ళా మనం మధ్యయుగాలకు పోవాల్సిందే, మళ్ళా బానిసలం కావాల్సిందే, మళ్ళా బతుకమ్మ ఆడాలంటే మళ్ళా బిడపడాల్సిందే. ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడినాం. ఏం చేస్తున్నారు? మేధావులు గడ్డి తింటున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ వేసే ముక్కలు పొక్కలకు అలవాటు పడినారా? సిగ్గు లేదు మనకి? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదే మహాకవి శ్రీశ్రీ ఇంకొక మాట కూడా అన్నాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా. ఇవాళ నిద్రపోతున్నాం. మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. అవమానం కన్నా అధ్వానం ఇంకోటి ఉండదు.
ఆత్మాభిమానానికన్నా అత్యంత గొప్ప ఆస్తి కూడా ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలకి మొదటి నుంచి అది వరంలాగా ఉన్నది. ఎస్, ఇవాళ దాన్ని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఓకే. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే దానికోసము చర్య తర్వాత చర్య దుశ్చర్యలు ఈ రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. అది దెబ్బ కొట్టే దానికోసమే కేసీఆర్ని ఎన్నుకొని కేసీఆర్ని దెబ్బతీస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఆటోమేటిక్గా దెబ్బపడుతుంది. ఓకే. బానిసలుగా చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రాంతాన్ని. ఈ స్వార్థపూరితమైన శక్తులు ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని పాదాక్రాంతం చేసుకొని దాంట్లో నుంచి లాభాలు పొందాలి, ధనాన్ని పొందాలి, తెలంగాణ ప్రజల్ని బానిసలు చేయాలనే ఒక దుర్బుద్ధితోని వాళ్ళ జరుగుతూ ఉన్నది. సిగ్గు ఎగ్గు లజ్జ కనుక మేధావులకు ఉంటే రండి మాట్లాడండి, లేదనంటే ఎంగిలి మెతుకులకు ఆశపడదలుచుకుంటే మీ బతుకులు అంతే. ఎస్, భరత్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. శ్రీధర్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో అనేక కీలకమైన ఉద్యమాలు గతంలో కూడా మనం చూసాం. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో జరిగిన కుట్రలను కూడా ఎలా ఛేదించిందో కూడా మనం చూసాం. మరోసారి తెలంగాణకు సంబంధించిన ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే కుట్రలు కొనసాగుతున్నాయి. 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగిన రాష్ట్రాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలనే కుట్ర నడుస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టుపై నమస్తే తెలంగాణ నిర్వహించిన సర్వేకి సంబంధించిన గణాంకాలు కూడా ఈరోజు వెల్లడైన అంశం కూడా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ధైర్యం, దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదు. సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు, రైతులు వీధుల్లోకి వచ్చారు, కార్మికులు వీధుల్లోకి వచ్చారు, విద్యార్థులు వచ్చారు, ఉద్యోగులు వచ్చారు, మహిళలు వచ్చారు. దమ్ము ధైర్యం లేదు, వాళ్ళకి ఆ మోహం చెల్లట్లేదు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశాన్ని కొత్త తెర మీదకి తీసుకురావడం, పబ్బం గడుపుకోవడం. ఇక తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే ఇది ఊహిస్తున్నాం, మేమంతా ఇద్దరం ఉద్యమకారులమే. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళలో మేము కార్యకర్తలాగా పనిచేసాం. జై తెలంగాణని ముఖ్యమంత్రి ఒకడు ఈ తెలంగాణను పరిపాలిస్తాడని మేము అనుకోలేదు. పార్టీలు మారచ్చు, రకరకాల ప్రభుత్వాలు రావచ్చు, కానీ కనీసం నోటి నుంచి జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ మాత్రం లేడా? నీకు భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డ. నువ్వు ఎమ్మెల్యే అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా నీకు ఓట్లు గెలిపించింది తెలంగాణ. ఆ తెలంగాణ ఒకసారి జై తెలంగాణని అంటే నష్టం ఏంటి? జై తెలంగాణ మరి పార్టీ పదం కాదు కదా. మొత్తం తెలంగాణ యావత్ 4.5 కోట్ల ప్రజలు, విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు చాలా తన్మయంతో, భక్తిభావంతో నినదించే నినాదం అది. ఓకే. మరి జై తెలంగాణని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న ఈ తెలంగాణలో మన ఆత్మగౌరవాన్ని ఆ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం భ్రమే. రెండవది, ఎన్ని తెలంగాణ గుర్తుల్ని ఆయన లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. చార్మినార్ వద్దు, కాకతీయ కళాతోరణం వద్దు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ విగ్రహం పెట్టాలి, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి. అంటే వరుసపెట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పట్ల, ఆయన మంత్రివర్గాన్ని తప్పట్ల, మంత్రివర్గంలో తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మేము చూసాం, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కానీ వాళ్ళైనా ముందుకు రావాలి కదా. మీరు పోరాటం చేశారు తెలంగాణ కోసం, కాంగ్రెస్లోనే ఉన్నారు, కాదనలేము, కానీ పోరాటం చేశారు, మేము చూసాం. కోమటిరెడ్డి గారు ఆయన మంత్రికి రాజీనామా చేసి దీక్ష చేస్తే వెళ్ళామంతా వెళ్ళాం. మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇంత చేష్టలుడిగి, ఇంత జవసత్వాలు చచ్చిపోయినాయి వాళ్ళకు కూడా. ఓకే. ముఖ్యమంత్రి నీళ్ళే ప్రశ్నించలేరా? అంతర్గతంగానేనా, క్యాబినెట్ సమావేశాలనే ఏమై ఒక్కసారి జై తెలంగాణ లేవా? కాళేశ్వరం ఉంది కదా, కేసీఆర్ కట్టుండొచ్చు కాక, కేసీఆర్ పార్టీ వేరే ఉండొచ్చు కాక, కానీ ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి, దాన్ని మనం రక్షించుకుందాం, గోదావరి నీళ్ళు మనం ఆపుకుందాం, మన హక్కులు సాధించుకుందాం అని చెప్పలేరా? ఇంత జీవోత్సవాలాగా మారిపోయారు. అదే ఆశ్చర్యం ఇస్తుంది. ఇవాళ ఏంటంటే ఒక్కటే, పరోక్షంగా చంద్రబాబు నాయుడు, మోడీ ద్వారా, రేవంత్ రెడ్డి గారి ద్వారా తెలంగాణను పరిపాలిస్తున్నాడు, అందులో ఏం సందేహం లేదు. తెలంగాణను ఎప్పుడైతే చెప్పాడో ఆయన ఉద్యమ సమయంలో లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేరు, అది వేరే విషయం. కానీ
తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నందుకు కన్నీరు పెట్టుకుని ఏడ్చే రోజు వస్తుంది అని అది వాళ్ళ వచ్చింది అనిపిస్తుంది. ఇంత కుట్ర జరుగుతుంది అనుకోలేదు. జయశంకర్ సార్ చాలా సందర్భాల్లో చెప్పేవారు, బాబు రాష్ట్రం రాగానే సరిపోదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కుట్రలు కొనసాగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. సరే 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు. ఇవాళ ఏముంది, తలుపులు బార్లా తెచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున ఒక పనికిమాలిన డబ్బుల సంచులు మోసే కేసులో ఉన్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే మనం ఎట్లా నమ్ముతాం? నేను నా మూలం బీజేపీ నుంచే మొదలైంది ప్రారంభం ప్రస్థానం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న ఈ తరుణంలో మోడీ గారికి ఆయన అనుకూలంగా ఉండడానికి ఎట్లా అనుకుంటాం? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చచ్చిపోయింది. ఇప్పటికైనా మిగతా తెలంగాణ నాయకులారా మీరు మేల్కొనండి, మీ పార్టీని రక్షించుకోండి, మీరు పార్టీ పరంగా పోరాటాలు చేయండి, మీరు అధికారంలోకి మళ్ళీ రండి ఎవరు కాదంటారు. కానీ వాళ్ళ తెలంగాణ ద్రోహులను మీరు తల మీద పెట్టుకొని మోస్తూ రేపు ముద్దాయిలాగా మీరు ప్రజల ముందు నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నోరు విప్పండి, నోరు విప్పండి, మీ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోండి. అక్కడేమో రాహుల్ గాంధీ గారు ఈడీని, సిబిఐని, ఐటీని రోజు విమర్శిస్తూ పోతూ ఉంటే మీరేమో ఇక్కడ వచ్చి మీ ముఖ్యమంత్రి గారేమో సిబిఐకి కేసును అప్పగించడం, అక్కడ అదానీ వద్దని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుంటే అదానీతో ఈయన కౌగులించుకోవడం. అసలు క్యాబినెట్ పరిపాలిస్తుందా, ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడా రాష్ట్రాన్ని అర్థం కావడం. అది తెలుసుకోవాల్సింది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ వాళ్ళ నోరు విప్పాలి. రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసును అప్పగించడం సమంజసమైన, రాహుల్ గాంధీ ఒక్క మాట అనిపించడం చాలంత. ఇవాళ నేను కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసురుతున్నా, మీరంతా ఢిల్లీ వెళ్ళండి, వెళ్తారు కదా, మీకు అలవాటే కదా, ఇప్పటికీ 50 సార్లు వెళ్ళారు అంతా పొలవమని వెళ్ళి రాహుల్ గాంధీ గారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించిన ఢిల్లీ వేదికగా, ఎస్ రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించడం చాలా సరైనది అని చెప్పేసి ఆ దమ్ముందని నేను అడుగుతున్నాను. చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు జాతీయ స్థాయిలో నేషనల్ హెరాల్డ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది, పొలిటికల్ వెపన్స్గా వాడుకుంటుందని జాతీయ స్థాయిలో విమర్శిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి అదే సిబిఐకి కాళేశ్వరంకి సంబంధించిన వ్యవహారంపై రాజకీయ బురద జల్లడానికి కేసును అప్పగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పి అభివర్ణిస్తున్న సందర్భం కనిపిస్తోంది. 2 భిన్నమైన వైఖరులు, 2 నాల్కల ధోరణి తెలంగాణ సమాజం కూడా గమనిస్తుందని శ్రీధర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. భరత్ గారు, మీరు న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నారు, సుదీర్ఘకాలం పాటు న్యాయవాదానికి సంబంధించిన అనేక కీలక అంశాలు, కమిషన్లు కూడా మీరు చూశారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసును అప్పగించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మనం చూసాం, వాస్తవానికి జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇది బీజేపీకి సంబంధించిన జేబు సంస్థగా మారిపోయింది, పొలిటికల్ వెపన్గా మారిపోయింది అని చెప్పేసి ఓవైపు విమర్శిస్తూ, మరోవైపు రాష్ట్రంలో ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాదండి, అసలు ఇది సిబిఐకి ఇచ్చిన తర్వాత స్టేట్ పోలీస్కి ఇచ్చిన పెద్ద ఫరగబడేది ఏం లేదు. ఎందుకంటే ఇది మొత్తం అబద్ధాల చెత్త. ఈ అబద్ధాల చెత్త ఖచ్చితంగా మనకి కోట్ల మీద నమ్మకం ఉన్నది, మా కోట్ల మీద నమ్మకం ఉంది, కోట్లకు పోతాము, కోట్లలో దీని కథ ఏందో ప్రజారంగంలో ఎట్లా దీన్ని ప్రశ్నిస్తామో కోట్లలో కూడా ప్రశ్నిస్తాము, కోట్లలో న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా ఉన్నది. కానీ ఎవడడిగినాడు సిబిఐకి ఏమని? దీంట్లో రాజకీయమైంది, దీని ఉద్దేశాలేంది, అదే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవడు అడిగిండు? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? రాహుల్ గాంధీ అడిగిండా? అసెంబ్లీలో ఏమన్నా అడిగినారా సిబిఐకి అప్పచెప్పమని? మంత్రివర్గ సమావేశంలో అడిగినారా? మరి ఇవన్నీ ఏది జరగకుండా ప్రజలలో ఏమైనా డిమాండ్ ఉందా? ప్రెషర్ గ్రూప్లో ఏమన్నా అడిగినాయా? ఏమి అడగలేదు, ఎవడు అడగలేదు. ఎవరు అడగకుండానే సిబిఐ దాన్ని సడన్గా సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రకటన వచ్చింది. అంటే ఉద్దేశం ఏందన్నట్టు? అంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కాంటాక్ట్లో ఉన్నాడు ప్రధానమంత్రితోని, మోడీ గారిని సంతృప్తిపరిచేదానికోసమని, లేకపోతే మోడీగా అంటే కేసీఆర్ గారిని కుట్ర చేసి ఈ విషయాలలో హింస పెట్టి ఆయనని జైలు వేసి చంపే కార్యక్రమం చేసే దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఈయన మీద నమ్మకం లేకపోవచ్చు, రాహుల్ గాంధీ మీద. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీలోనే అనంతకాలం కొనసాగకపోవచ్చు.
రేపొద్దున ఈయన బీజేపీకి పోయే దానికోసం ఇది మార్గంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఎవడు అడగకుండా ఏది లేకుండా ఇవాళ సిబిఐకి అప్పచెప్పాడు. సిబిఐ అయినా స్టేట్ పోలీస్ అయినా విండిక్టివ్గా చేసే వ్యవహారమే తప్ప దీంట్లో ఏం లేదు. ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడుకోవచ్చు. అది విషయం కాదు. విషయం ఏంటంటే ఒక పార్టీ క్రమశిక్షణ తర్వాత పార్టీల యొక్క హద్దులు మీరి ఇవాళ ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ పని చేస్తున్నారని అంటే దురుద్దేశం. కేసీఆర్ గారిని మట్టు పెట్టే కార్యక్రమం వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళిద్దరు ఏం చేసింది లేదు. మీరు మోడీ గారి ప్రస్థానం చూసి చూడండి. ఆయన గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 56-54 పైసల అది ఏంది మరి డాలర్కి 54 రూపాయలు ఎంత ఉండేది. ఇవాళ 88-89 రూపాయలకు వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతూ ఉంది. తర్వాత పెట్రోలు డీజిల్ ధరలు అంతులేని లెవెల్లో పెరిగిపోయినాయి. అది కూడా ఇప్పుడు రష్యా లాంటి దేశాలు అత్యంత కారు చౌకగా ప్రపంచంలో ఉన్న రేటుకు ఏ రేట్ అయితే ఉందో దానికన్నా 30-40% తక్కువకి మనకి పెట్రోల్ డీజిల్ అది క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంటే కూడా ధరలు తగ్గవు. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇవాళ అమెరికా లాంటి దేశాలతోని మన సంబంధాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. యూనివర్సిటీలు అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. ఒక్క యూనివర్సిటీ ఈ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఒక్క యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. యూనివర్సిటీస్ వ్యవస్థకు మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒక్క యూనివర్సిటీ వచ్చిందండి, పేరున్న యూనివర్సిటీ. సిగ్గులజ్జలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఒక సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు ఇండియా నుంచి యూకేకి అమెరికాకి అట్లాంటి దేశాలకి చదువుకోవడానికి పోతున్నారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు? 15 లక్షల మంది ప్రతి సంవత్సరం పోతా ఉంటే ఒక్కొక్కరు 50 లక్షలు ఖర్చు పెట్టాలి తక్కువ సంవత్సరానికి ఒక విద్యార్థి. అంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం రూపంలో పోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు సిగ్గు లేకుండా కూర్చున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాలకి కేసీఆర్ లాంటి మహానాయకులు చేసిన అభివృద్ధి ఏదైతే ఉంటుందో కంటగింపుగా ఉంటుంది. వాళ్ళ చేతగానితనాన్ని వేలెత్తి చూపిస్తుంది. 3.5 సంవత్సరాలలో ఒక కాళేశ్వరం లాంటి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టును కట్టి నీళ్లు తీసుకొని వచ్చి పొలాలకు మళ్ళించి పంటల్ని పెంచిన ఉదాహరణ ఏదైతే ఉందో వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. కాబట్టి ఆయనను మట్టు పెట్టాలి, ఆయనను చంపేయాలి. పొరపాటు పడకండి ప్రజలారా. ఈ మొత్తం కుట్రంతా కూడా కేసీఆర్ని చంపేదానికోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేసేదానికి చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఇది. తద్వారా తెలంగాణ ప్రజల్ని బానిసత్వంలోకి నెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా దీని మీద రెండో ఆలోచన పెట్టుకోవద్దు. ఇదే సత్యం. ఈ సత్యాన్ని గమనించకపోతే మనకి పుట్టగతులు లేవు. వందలాది మంది విద్యార్థులు వాళ్ళ త్యాగాలకి ఫలితం లేకుండా పోతుంది. ఇది జరుగుతూ ఉంది. ఈ కుట్రనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోడీ గారి నాయకత్వంలో ఇది జరుగుతూ ఉంది. ఎందుకు పెట్టినరో రాహుల్ గాంధీకి పప్పు అని, కానీ మన విషయంలో మాత్రం రాహుల్ గాంధీ నిజంగా పప్పుగాడే. నీకు ప్రజలు నీ పార్టీకి పట్టం కడితే నీకు చేత కావట్లేదు, నువ్వు నీ పార్టీని నడిపించేది ఇవాళ మోడీ నడిపిస్తా ఉన్నాడు తెలంగాణలో. నువ్వు పప్పుగాళ్ళలాగా కూర్చున్నావు. మంచితనము, చేతగాని మంచితనము చాలా దుర్మార్గం. దాని ఫలితాలు చాలా వికృతంగా ఉంటాయి. ప్రజలు అగచాట్ల పాలవుతారు, తిండి తిప్ప లేకుండా పోతారు, ఉద్యోగాలు పోతున్నాయి. ఇవాళ ప్రతి రంగంలో ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. సిగ్గులేదు నీకు? ఏం పార్టీని నడిపిస్తున్నావు నువ్వు? నీ దేశం మొత్తంలో ఉన్నాయి మూడే రాష్ట్ర ప్రభుత్వాలు. నీకు ఇక్కడి నుంచి సంచులు మోయించుకొని తెచ్చుకొని సంతృప్తి పడడం కాదు. నీకు రేపు ప్రభుత్వంలో రావాలనన్నా, రేపు ఎన్నికలు వస్తుంటే నువ్వు మాట్లాడాలనన్నా ఇక్కడ అభివృద్ధి జరగాలి. నీ రాష్ట్రాలు 3 కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నీ చేతుల్లో లేవు.
సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. చేతగానితనానికి సిగ్గుపడాలి. ఇంత మునుపు మాట్లాడినారు శ్రీధర్ గారు, పొన్నం ప్రభాకరు, తర్వాత కోమటిరెడ్డి, వీళ్ళంతా కూడా తెలంగాణ కోసం పోరాడిన, మీరు కూడా పోరాడినారు. కొంతమంది కాంగ్రెస్ అన్ని పార్టీలలో నుంచి ఒక సద్భావన కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోరాడినారు. కేసీఆర్ గారు కూడా ఏం చేసినారు, మేము గొంగలి పురుగులను కూడా ఆలింగనం చేసుకుంటాం తెలంగాణ కోసం కొట్లాడితే అని అందరినీ కలుపుకొనే పోయినారు. మరి ఇవాళ తెలంగాణను సర్వనాశనం పట్టిస్తూ ఉంటే మీరు అధికారంలో ఉండి అధికార పిపాసులై లాలసులై అధికారానికి కాసులకు లాలసులై తెలంగాణకి తల్లికి అవమానం జరుగుతూ ఉంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు మిత్రులారా? మాట్లాడండి. ఇవాళ మాట్లాడకపోతే రేపు ప్రాణాలు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మాట్లాడితే సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మాట్లాడాలి, అందుకనే చర్చ చేయాలి, అందుకనే ప్రతి ఊర్లో చర్చ చేయాలి, ప్రతి గల్లీలో చర్చ చేయాలి. తెలంగాణ ప్రజలు ఇవాళ చర్చ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే రేపు ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో అంత సీరియస్గా తీసుకోకపోతే మాత్రం మనం చాలా అన్యాయానికి గురవుతాం. మనం చూస్తున్నాం తెలంగాణకున్న ఏకైక గొంతుకను లేకుండా చేయాలనే ఒక భారీ కుట్ర కొనసాగుతోందని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. సకల రంగాలు నిర్వీర్యమవుతున్నాయి. సకల వ్యవస్థలు కేసీఆర్ గారు నిర్మించిన సకల వ్యవస్థలను కూడా కుప్పకూల్చేలా చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ధర్నా చౌక్గా ఆందోళనకు కేంద్రంగా మార్చిన ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రజలతో పాటు పౌర సమాజం, మేధావులు, అధికార పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాలి, మాట్లాడాల్సిన సమయం ఇదని చెప్పేసి భరత్ గారు కూడా చాలా స్పష్టంగా సూచిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతూ ఉంది. మోదీ అలాగే బాబు ఎజెండాను రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఉన్నారనే ఒక కీలకమైన అంశాన్ని కూడా ఆయన ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. తెలంగాణపై ఆధిపత్యం కోసమే మొత్తానికి తెలంగాణకు సంబంధించిన అస్తిత్వాన్ని, తెలంగాణ సాగునీటి వనరులను, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి మూలాలను కూడా కొల్లగొట్టే రకరకాల కుట్రలు కొనసాగుతున్నాయని కూడా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? కాంగ్రెస్ చాలా సందర్భాల్లో చీలిపోయినప్పుడు బ్రాకెట్లో ఆల్ఫాబెట్స్ పెట్టేవాళ్ళు, కాంగ్రెస్ అని, కాంగ్రెస్ ఐ అని. అది మనం చూసాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు బ్రాకెట్లో బి అని పెట్టుకోవాలి. బి అంటే బాబు, బి అంటే బీజేపీ. అందుకే కేటీఆర్ గారు అదే అన్నారు. ఈ ముగ్గురికి తేడా కనిపించట్లే ఇక్కడ. పార్టీలు అన్నాక పార్టీ అస్తిత్వము, పార్టీకి విధానం ఉంటుంది, పార్టీ అధిష్టానం ఉంటుంది, అధిష్టానం ఆదేశాలు పాటించాల్సినవి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమి కనిపించట్లేదు. అందుకే ఇందాక ప్రశ్నించారు, క్యాబినెట్ పరిపాలిస్తుందో ముఖ్యమంత్రి మాత్రమే పరిపాలిస్తున్నారు. కేటీఆర్ గారు ఏదైతే అన్నారు, బాబు, మోడీ, రేవంత్, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. బనకచర్ల ఇష్యూలో, కాళేశ్వరం ఇష్యూలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ ప్లెబ్సైట్ పెడతారా మీరు తెలంగాణలో? కాళేశ్వరాన్ని రిపేర్ చేయించాలా వద్దా? ప్రజలు వద్దు అంటే ఊరుకుందాం. సరే, కాళేశ్వరం మొత్తం పొడవ పెట్టేసి గోదావరి జలాలు బనకచర్లకు అప్పగిద్దామా? పెట్టండి, ప్రజలు చర్చ పెట్టండి, ప్లెబ్సైట్ పెట్టండి, కలెక్టరేట్లో డబ్బాలు పెట్టండి, మీరు ఓట్లు వేయించండి. ఇవాళ ఈ విషయాల పట్ల ప్రజలు స్పష్టంగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే భారతీయ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైన తర్వాత వాళ్ళని మళ్ళీ పట్టుకోవాలంటే 5 ఏళ్ళు ఆగాల్సిందే. ఇవాళకి ప్లెబ్సైట్ పెట్టిన, ప్రజాభిప్రాయం స్వీకరించిన ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 10% ఓట్లు కూడా రావు. పరిస్థితి అట్లా ఉంది. ఆ విషయం వాళ్లకు తెలుసు. ఈలోగానే సర్దుకోవాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారు, విధ్వంసం చేయాలనుకున్నారు. కానీ అది జరగాల్సిందా ఇంకొక 3 ఏళ్లలో జరిగిపోవాలి. కాబట్టి వేగంగా అడుగులు వేస్తున్నారు శత్రువులంతా కలిసి. కాబట్టి ఇవాళ అక్కడ బనకచర్ల ప్రారంభం కాగానే ఇక్కడ కాళేశ్వరం కమిషను వ్యవహారం ఇదంతా మొదలైంది. ఇక్కడ ఒక 2 పిఎస్ కట్టడానికి కమిషన్ వ్యవహారం ఇదంతా చూసుకోవడానికి, పిఎస్ రిపేర్ చేయడానికి అడ్డం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మామూలు సామాన్యుడు చొక్కా చినిగిపోతూ అతికేసుకుంటాడు.
ఓ చెప్పు విరిగిపోతూ పిన్నిసి పెట్టి నడిపిస్తూ ఉంటాడు. ఆ మాత్రం సోయిసి ఇంగితం లేకపోతే ఇట్లా ప్రభుత్వానికి 2 స్తంభాలు బాగు చేయలేరా? టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులకు రిపేర్లు రాలేదా? కానీ చేయదలుచుకోలేదు, ఉద్దేశం లేదు. అది ఉద్దేశం ఉంటే ఎప్పుడో జరిగిపోయేది, ఉద్దేశం లేదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు ప్రయోజనాల కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు మిత్రులే ఇవాళ రాజకీయంగా, అధికారంగా కూడా. అధికారం పంచుకున్నారు, రాజకీయాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఈ ముగ్గురు ముప్పేట దాడి చేస్తున్నారు ఇవాళ తెలంగాణ. తెలంగాణ ప్రజలంతా పోట్లాడి సాధించుకున్న రాష్ట్రం ఇది. కావాలి వాళ్ళ ప్రజల మీదే ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బలు తినకుండా చూడండి. అంతర్గతంగా రాజకీయాలు తర్వాత తెలుసుకుందాం. ఓకే, సమూహంగా తెలంగాణ అంటే ఒకటి ఉంది, తెలంగాణ ప్రయోజనాలు ఉంటాయి. వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఓకే, భారతంలో ఒక కథ ఉంది, చెప్పి ముగిస్తాను. దుర్యోధనుడు పాండవులను అవమానించడానికి అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి వస్తే గంధర్వులు దుర్యోధనుడు బంధించి తీసుకుపోతారు. అప్పుడు భీముడు అంటాడు, కావాల్సిందే, వాడికి కావాల్సిందే మన అడవుల పాలు చేశాడు కదా అంటే ధర్మరాజు మాట చెప్తాడు, ఒరే బాబు, మనకు గొడవలు ఉన్నప్పుడు మనం చూసుకుందాం, కానీ బయటోడు వచ్చాడు మన మీదికి, కాబట్టి మనం 5 కాదు, మనం 105 అని చెప్పి భీముడిని పంపిస్తాడు. తీసుకురాబో దుర్యోధనుడిని, మనం కొట్లాడుకుందాం తర్వాత. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే ఆలోచించాలి. మనకు ఎన్నైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు 12 ఉన్నాయి తెలంగాణలో, కాదంటలేదు, తేల్చుకుందాం. కానీ ఇవాళ తెలంగాణ అస్తిత్వానికే ప్రశ్న, అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రం అందరూ ఒకటి కావాలి, అందరూ గళం విప్పాలి. అందరూ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిందే. ఎందుకంటే ఆయన తెలంగాణ మనిషి కాదు, తెలంగాణ భావోద్వేగాలు లేవు, తెలంగాణ అంటే ప్రేమ లేదు, తెలంగాణ నినాదం అంటేనే ఆయన గిట్టదు. కాబట్టి తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిందే, ప్రశ్నించాల్సిందే. ఎస్, మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశాలు ఇవి. కేసీఆర్ గారి సారథ్యంలో 10 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తే 20 నెలల కాంగ్రెస్ పాలనలో మరోసారి సంక్షేమం నుంచి సంక్షోభం వైపు తెలంగాణను పూర్తిగా నడిపిస్తున్న పరిస్థితి. మరోసారి విధ్వంసానికి కేంద్ర బిందువుగా తెలంగాణ సకల వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి తెలంగాణను పూర్తిగా అస్తిత్వం లేకుండా చేసే ఒక కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యతిరేకులంతా కూడా ఏకమై తెలంగాణపై దాడి చేస్తున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి తప్పకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని శ్రీధర్ గారు అలాగే భరత్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్న అంశాన్ని మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.